హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. నేను మీకు ఈరోజు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, మనం 2024లో నుంచి 25లోకి వచ్చాం కదా. ఈ కొత్త సంవత్సరంలో మనతో పాటు ఏవి తీసుకురావాలి, ఏవి తీసుకురాకూడదు. మొదటిగా ఏవి తీసుకురాకూడదు అంటే, దేవునికి ఆయాసకరమైనది ఏది కూడా మనం ఈ కొత్త సంవత్సరంలోనికి మనతో పాటు తీసుకురావడానికి వీలు లేదు. గత సంవత్సరంలో ఏ విషయాల్లో దేవునికి మనం గాయాలు రేపామో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని వాటన్నిటిని బట్టి క్షమాపణ అడిగి ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త జీవితాన్ని మనం ప్రారంభించాలి. మనం విడిచిపెట్టాలి అని తెలిసి కూడా విడిచిపెట్టని పాపం ఏదైతే ఉందో అది చివరికి మనల్ని నాశనానికే నడిపిస్తుంది. విడిచిపెట్టాలని తెలిసి కూడా విడిచిపెట్టలేకపోతున్నట్లయితే దేవుని అడుగుదాం. ఆ పాపాన్ని నుంచి పూర్తి విజయాన్ని దయచేయమని దేవుణ్ణి అడుగుదాం. అలా దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా దాని నుంచి మనల్ని విడిపిస్తాడు, కొత్త జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అలానే కొత్త జీవితంలో మనతో పాటు ఏం రావాలి అంటే దేవుని సన్నిధి రావాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధి కోసం, ఆయన కృప కోసం, ఆయన కనికరం కోసం ప్రార్థన చేద్దాం. అలానే మనం దేవుడు ఏ చోట్లకైతే రాడో ఆ చోట్లకి మనం వెళ్ళడానికి వీల్లేదు. ఇలా ఒక తీర్మానం తీసుకుందాం. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒకసారి ఆలోచిద్దాం, ఈ స్థలానికి దేవుడు వస్తాడా? ఫర్ ఎగ్జాంపుల్, బార్కి దేవుడు వస్తాడా? రాడు కదా. కాబట్టి అలా ఎక్కడికైనా సరే మనం వెళ్ళాలి అనుకుంటే మొదటగా ఈ చోటికి నాతో పాటు దేవుడు వస్తాడా, రాడా? రాడు అంటే అలాంటి స్థలాలకి వెళ్ళకూడదు అనే తీర్మానం మనం ఖచ్చితంగా తీసుకుందాం. ఆయన కృప కలిగిన హస్తాల కింద మనం భద్రంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.